రైట్. ఈ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ ఈ విజయం సాధించడం ఫస్ట్ ఎవరైనా అనుకున్నది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, దీని వెనుక దాగున్న అంశాలు ఏంటి సార్? అంటే మొదటిది ఇది చాలా క్లియర్ క్లాస్ డివైడ్ కనిపించింది. ఇప్పుడు ఆప్ గెలిచిన సీట్లలో మీరు చూస్తే రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్, స్లమ్స్, పేద ప్రజలున్న నియోజకవర్గాలు ఆప్ గెలిచింది. ఇప్పుడు 12 రిజర్వ్ సీట్స్ ఉన్నాయి ఢిల్లీలో, అందులో 8 ఆప్ గెలిచింది. ఇక మిగతా 14 కూడా మీరు ఒకసారి ఆ గెలిచిన సీట్లను మనం కనుక మ్యాపింగ్ చేస్తే చాలా క్లియర్గా సోషల్గా, ఎకనామిక్గా బాగా బలహీనమైన వర్గాలకు చెందినటువంటి వారున్న ప్రాంతాల్లో ఆప్ గెలిచింది. అంటే ఆప్ తన ఓట్ బేస్ను తమ ప్రైమరీ క్లాసెస్ అంటే పేదలు, అణగారిన కులాలు, అణగారిన వర్గాలు, లోయర్ మిడిల్ క్లాసెస్లో ఆప్ నిలబెట్టుకోగలిగింది. మీరు ఓటింగ్, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ చూసినా మీరే చెప్పినట్టు 10% డ్రాప్ అయినా గ్యాప్ చాలా మైనర్గానే బీజేపీతో గ్యాప్ ఉంది. అంటే ఆప్ ఓట్ బేస్లో ఉన్న ప్రాథమికమైన ఓటర్ ఎక్కడ పోలే, నిలబడ్డాడు. ఇంత ఓటమి తర్వాత కూడా నిలబడ్డాడు. అందుకే 22 సీట్లు వచ్చాయి. మీరు 600 ఓట్లతోనే సిసోడియా ఓడిపోయాడు, 4000 ఓట్లతోనే కేజ్రీవాల్ ఓడిపోయాడు, చాలా సీట్లలో తక్కువ ఓట్లతో కూడా ఓడిపోయారు. అవును. సో ఇంకా మనకు డేటా పూర్తి స్థాయిలో వస్తే అర్థమవుతుంది ఎంత తక్కువ సీట్లు. దాదాపు 10 కనిపిస్తున్నాయి సార్. దాదాపు 10,000-2,000 ఈ లోపు ఆ లెవెల్లో ఓడిపోయారు. అవును. అందువల్ల క్లియర్గా తన ప్రైమరీ క్లాసెస్లో మొదటి నుంచి కూడా సోషల్లీ, ఎకనామికలీ మార్జినలైజ్ కమ్యూనిటీస్లో ఆప్కు బలం ఉంది. అక్కడ తన బలాన్ని నిలబెట్టుకుంది. ఎక్కడ ఓటు దెబ్బతిన్నది అంటే ఫ్లోటింగ్ ఓటర్. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు ఓటేసి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఓటర్ ఉన్నాడు. ఆ ఫ్లోటింగ్ ఓటర్ ఎవరు అంటే అప్పర్ క్లాసు, అప్పర్ కాస్టు, అర్బను, మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్, వీళ్ళు. ఈ సెక్షన్ ఓటర్లు ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఆప్ కొట్టేశారు, మీరు లోక్సభ ఎలక్షన్లకు బీజేపీకి కొట్టేశారు. అంటే వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ కాదు, బీజేపీకి హోస్టైల్గా ఉన్న ఓటర్ కాదు. మీరు అందుకే మీరు బీజేపీ ఓటు బేస్, బీజేపీ గెలిచిన సీట్లను మ్యాపింగ్ చేయండి. క్లియర్గా అవుటర్ ఢిల్లీ, సెమీ అర్బన్ ఏరియాస్లో గెలిచింది. అక్కడ గుజ్జర్లు, జాట్లు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గెలిచింది. గుజ్జర్లు, జాట్లు మొదటి నుంచి కూడా బీజేపీకి స్ట్రాంగ్ ఓట్ బేస్. బీజేపీకి భారతీయ జనసంఘ్ కాలం నుంచి కూడా బలమైన ఓట్ బేస్ ఏంటి అంటే పంజాబీ మైగ్రెంట్స్, అప్పర్ కాస్ట్, గుజ్జర్స్, మీకు జాట్స్ మొదటి నుంచి కూడా పవర్ఫుల్ సపోర్ట్ బేస్. ఇప్పుడు మీకు ఆతీషి పైన పోటీ చేసిన రమేష్ బిదూరి కూడా గుజ్జర్ లీడర్. సో అందువల్ల ఆ సెక్షన్లో గెలిచారు. తర్వాత మీకు వెస్ట్ ఢిల్లీలో గెలిచారు. అంటే ఎక్కడైతే మీకు రిలేటివ్లీ అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాసెస్ ఉంటాయో అక్కడ గెలిచారు. ఎందుకంటే మనకు అర్బన్ జాగ్రఫీ చాలా కీలకం. చాలామంది మనం అనుకుంటాం అర్బన్ ఏరియాస్లో కులాలు ఉంటాయా, మతాలు ఉంటాయా, ప్రాంతాలు ఉంటాయా, ఎకనామిక్ సెక్షన్స్ ఉంటాయని. కానీ ఖచ్చితంగా ఉంటాయి. మీరు గమనించండి, హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాల్లోనే కొంత సోషల్గా, ఎకనామిక్గా అప్పర్ వాళ్ళు ఉంటారు, కొన్ని ఏరియాల్లో పూర్ వాళ్ళు ఉంటారు. సో ఆ ఢిల్లీ సోషల్ డెమోగ్రఫీ కూడా చూస్తే ప్రాస్పరస్ ఓటరు, అప్పర్ మిడిల్ క్లాస్ ఓటరు, రిలేటివ్లీ వెల్ ఆఫ్ సెక్షన్స్ మొత్తం బీజేపీకి వెళ్ళిపోయారు. అంటే ఆప్ నుంచి ఆ ఓటర్ ఫ్లోట్ అయ్యాడు. ఆ ఫ్లోటింగ్ ఓటర్ ఇదివరకు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో వేసి పార్లమెంట్ ఎలక్షన్లో వేలే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు అక్కడ దెబ్బతిన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకు మరి ఈ పరిణామం జరిగింది అంటే తన ఈ క్లాస్ డివైడ్లో 3 రకాల ప్రైమరీ క్లాస్ ఓటర్స్ను, పేద ఓటర్లను, అణగారిన కులాల ఓటర్లను నిలుపుకోగలిగింది. అంటే అక్కడ కొంత డ్యామేజ్ కాలేదని అంటలేను, అక్కడ కూడా ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దళిత్ ఓటు కొంత డ్యామేజ్ అయింది, ముస్లిం ఓటు డ్యామేజ్ అయింది. ఇలా ఉన్నప్పటికీ కూడా బ్రాడ్ ట్రెండ్ చూస్తే మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లు, ఓట్లు చూస్తే క్విక్ మ్యాపింగ్ కనుక చేస్తే క్లియర్గా అప్పర్, లోయర్ కాస్ట్, లోయర్ క్లాసెస్, లోయర్ మిడిల్ క్లాసు ఇలాంటి పూరర్ సెక్షన్స్ ఉన్న చోట రిలేటివ్లీ బెటర్ ఓటింగ్ నిలబెట్టుకోగలిగింది విత్ సమ్ ఎక్సెప్షన్స్. అప్పర్ ప్రాస్పరస్ ఓటరు, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్ ఓటర్ ఉన్న చోట బీజేపీ గెలిచింది. అంటే ఆ క్లాస్ డివైడ్లో ఏం జరిగింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫ్లోటింగ్ ఓటర్ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎవరు వెళ్ళిపోయారు? మిడిల్ క్లాస్ భారీగా వెళ్ళిపోయారు. మిడిల్ క్లాస్ బలంగా ఉన్న న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. మీరు సాలరీడ్ మిడిల్ క్లాస్ ఉన్న ప్రాంతాలంతా ఓడిపోయారు. దానికి కారణం ఏంటి అంటే ఇతరత్ర ఇప్పుడు సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా వీక్ ఉంది,
రోడ్లు బాగాలేవు, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్, వీటితో పాటు ట్రిగ్గర్ పాయింట్, డిఫైనింగ్ పాయింట్ ఏంటి అంటే బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఫిబ్రవరి 1 నాడు అనౌన్స్ చేశారు. మీరు ఇమీడియట్గా సీ ఓటర్ వాళ్ళు ఒక సర్వే జరిపారు. ఈ సీ ఓటర్ సర్వేలో తేలింది ఏంటంటే పెద్ద ఎత్తున వితిన్ 48 అవర్స్ జరిపారు. అంటే బడ్జెట్ అనౌన్స్ చేసిన 48 అవర్స్, ఎలక్షన్లకు ఒక 48 to 72 అవర్స్ ముందు జరిపిన సర్వే. ఈ సర్వేలో సీ ఓటర్ సర్వేలో క్లియర్గా అర్థమైంది సాలరీడ్ మిడిల్ క్లాసు బిజినెస్ సెక్షన్స్ ఫ్లోటింగ్, ఇదివరకు ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి పార్లమెంట్లో లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన ఈ ఫ్లోటింగ్ ఓటర్ కాస్త అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీకి ఓటేస్తున్నాడు అని. ఓకే, అందువల్ల ఈ మిడిల్ క్లాస్ ఓటర్ను బాగా అట్రాక్ట్ చేయగలిగింది బీజేపీ. రైట్. దీనికి తోడు 8th పే కమిషన్ జనవరి 16th అనౌన్స్ చేశారు. అవును. ఇది కూడా యాడ్ అయింది, 8వ వేతనం. ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘంతో 8th పే కమిషన్తో లింక్ అయి ఉన్న చాలా మంది ఉంటారు, చాలా కుటుంబాలు ఉంటారు. ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వల్ల లాభపడ్డది 40 లక్షల మంది ఢిల్లీలో. Yes, sir. అంటే 10% ఇండియా మొత్తం మీద లాభపడ్డ వాళ్ళు 10% ఢిల్లీలో ఉంటారు. అందువల్ల ఈ క్లాస్ డివైడ్, అందుకే మనకు ఆప్కి వచ్చిన ఓట్లు సీట్లు, బీజేపీకి వచ్చిన ఓట్లు సీట్లు మనం మ్యాపింగ్ చేస్తే మనకి క్లాస్ డివైడ్ ఎలా ఉంది, ఫ్లోటింగ్ ఓటర్ ఎట్లా ఫ్లోట్ అయ్యాడో అర్థమవుతుంది. రైట్ సార్.